ఏమన్నా ఒంటరైపోయావా తల్లి? స్వామి, కనిపిస్తుంది తల్లి. నీ బతుకు భవిష్యత్తు మొత్తం నీ నుదిటి రాతలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు జరిగిందంతా దరిద్రం, ఇకపై జరిగేది దారుణం తల్లి. దారుణమా స్వామి? ఏం జరగబోతుంది? నువ్వు కడుపుతో ఉన్నావని తెలిసిన రోజే కట్టుకున్నవాడికి దూరం అయ్యావు కదూ. అవును అవును స్వామి. అదేనమ్మా దారుణం. కడుపులో ఉన్న బిడ్డ భూమి మీదకి వచ్చిన రోజే కట్టుకున్నవాడు ఉండడు, కడతేరిపోతాడు. ఆ పుట్టబోతున్న బిడ్డే కడతేరుస్తాడు. ఇది తథ్యం. అయ్యో స్వామి, అలా మాట్లాడకండి ప్లీజ్. తల్లి, నీ తల్లి మనసు నాకు తెలుసు, అలాగే నీ రాత నాకు తెలుసు. ఇది నేను నీకు బాధ పెట్టడానికి చెప్పట్లేదు తల్లి, నీ బాధ చూడలేక చెప్పానంతే. నిజంగానే నా బిడ్డ పుట్టగానే నీ భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు, భర్త చావు. అలా అలా జరగకూడదంటే ఏ పూజ చేయాలో చెప్పండి, ఏ వ్రతం చేయాలో చెప్పండి. పూజల వల్ల వ్రతాల వల్ల నీ భర్తను బతికించుకోలేవు తల్లి, త్యాగం వల్ల మాత్రమే అవుతుంది. యాగమా? అంటే నువ్వు ఇప్పుడు మోసేది బిడ్డను కాదు, నీ భర్త చావుని. నీ భర్త బతకాలంటే ఇది తప్పిచ్చేయాలమ్మా. నీ పసుపు కుంకుమలో నిలబడాలి అంటే నీ బిడ్డను కరిగించుకోవాలమ్మా. తేల్చుకో తల్లి, కడుపున బిడ్డ మీ నాన్నని పోగొట్టుకోకూడదు అంటే నిన్ను వదులుకోవడం తప్పడం లేదు కన్నా. రేపటితో నీకు నాకు రుణం తీరిపోతుంది. నీ తండ్రి కోసం నిన్ను వదులుకోవడం తప్పడం లేదు. నీ తల్లిని క్షమించు, ఈ అమ్మని క్షమించు. డాక్టర్. అమ్మా విద్య, ఒక్కదానివే వచ్చావేంటి? అమ్మా అన్నయ్య రాలేదా? ఎందుకొస్తారు? రారు. అసలు వాళ్ళకి తెలిస్తేగా. మాట్లాడవేంటమ్మా? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? కడుపు పోతుందిగా మరి, పాపం. డాక్టర్ గారు, అది నా దగ్గర ఎందుకమ్మా ఇబ్బంది పడుతున్నావు? చెప్పు. అబోర్షన్ చేయండి డాక్టర్. వాట్? నువ్వేం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా విద్య? ప్లీజ్ డాక్టర్, నేను అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు ఈ కడుపు మొయ్యాలని లేదు. నేను తల్లిని కావాలి అనుకోవడం లేదు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నాకు అబోర్షన్ చేసేయండి ప్లీజ్.
ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు డాక్టర్. ఇప్పుడు తెలియకూడదు. వాళ్ళకి నేను తర్వాత చెప్పుకుంటలే డాక్టర్. చూడు విద్య, ఈ డెసిషన్ నువ్వు ఎందుకు తీసుకున్నావో నాకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను నీకు డెలివరీ అయ్యేంత వరకు ట్రీట్మెంట్ చేయగలను గానీ అబార్షన్ చేయలేను. మధ్యలో ఈవిడికి ఏంటట చేసేయచ్చుగా. ఐఎమ్ వెరీ సారీ. డాక్టర్, డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్, నాకు ఈ కడుపు మోయాలని లేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి డాక్టర్. ఎలాగైనా అబార్షన్ చేయండి డాక్టర్. విద్య, ఏం చేస్తున్నావు? నా కాళ్ళదులు. ఓహో, కాళ్ళ మీద పడినట్టుంది. మంచి పని చేసింది. ప్లీజ్ విద్య, డాక్టర్, ప్లీజ్ విద్య డాక్టర్. ప్లీజ్ లెగు. మీరు ఒప్పుకుంటే అబార్షన్ తోనే ఆగుతుంది. కాదు అంటే నాకు ఆత్మహత్య దారవుతుంది. చెప్పండి డాక్టర్, అబార్షన్ ఒప్పుకుంటారా లేక ఇదే హాస్పిటల్లో పైనుంచి దూకి చావమంటారా? చెప్పండి డాక్టర్, చెప్పండి. విద్య, ఒక్క నిమిషం. నువ్వు ప్రాణాలు తీసుకోవద్దు. నేను అబార్షన్ చేస్తాను. అమ్మయ్యా, డాక్టర్ దారికొచ్చింది. కానీ దీనికి నాకు ఏ సంబంధం లేనట్టుగా నువ్వు ఒక సైన్ చేయాలి. చేస్తాను డాక్టర్. ఎక్కడ సంతకం పెట్టాలో చెప్పండి, చేస్తాను. సిస్టర్, చెప్పండి డాక్టర్.